పక్షం కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే వాస్తవంగా చేసే తప్పులన్నీ చేసి వీళ్ళ తప్పులు కనబడకుండా అంటే వాస్తవంగా ఏదైతుందో అదే తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయగలిగినట్టయితే కేవలం ఒక్క లిఫ్ట్తో మాత్రమే మనకి ఎల్లంపల్లికి నీటిని తరలించుకునే అవకాశం ఉండగా ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ అనే నెపంతో ఏదైతున్నదో 100 మీటర్ల దిగువకు తరలించి వీళ్ళ మీరు 3 లిఫ్ట్లు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ 3 లిఫ్ట్ల ద్వారా కేవలం 38,000 కోట్లతో నిర్మాణం పూర్తయ్యేటువంటి ఒక ప్రాజెక్టే 1,20,000 కోట్లకు అంటే ఒక విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడడం జరిగిందంటే దాని కేసీఆర్ గారే నైతికంగా బాధ్యత వహించాలని చెప్పంటే నేను ఇలా ఆ ప్రాజెక్ట్ కూడా ఏదైతే ఉందో మొన్న అక్టోబర్లో మన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి ఆల్మోస్ట్ 6-7 పియర్స్ ఏదైతే ఉందో పూర్తిగా కురింగిపోయి నీటి నిల్వ చేసే అవకాశం లేకుండా అయి మనం మొన్నటి వేసవిలో కూడా నీటిని లిఫ్ట్ చేసుకోలేకపోయినాం. వీళ్ళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో వారు పరిశీలించి స్వయంగా వీళ్ళు ఈ 3 బ్యారేజీలు కూడా మేడిగడ్డే కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ వీళ్ళు మేడిగడ్డ కృంగిపోవడంతో పాటుగా అవటంతో ఈ 3 కూడా నీటిని నిల్వ చేయకూడదు, చేసే అవకాశం లేదు. నిల్వ చేసినట్టయితే అసలు బ్యారేజెస్కే ప్రమాదం ఏర్పడేటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పని వాళ్ళు క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తే ఇవాళ అందులో మీరు కన్నెపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు కదా. ఇలా కన్నెపల్లికి వాటర్ లిఫ్ట్ చేస్తే అన్నారం సీపేజ్ ఉన్నది, సుందిల్ల సీపేజ్ ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇలా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నటువంటి ఒక ఎన్డీఎస్ఏ వాళ్ళు స్వయంగా ఏదైతే 3 బ్యారేజెస్ కూడా ఏదైతుందో నిర్మాణాత్మకంగా లోపాలు చోటు చేసుకున్నాయి. డిజైన్స్ లోపం, నిర్మాణ లోపం, నిర్వహణ లోపం ఇవన్నీ పరిశీలించే అవసరం ఉంది. కాబట్టి నీటి నిల్వ చేయకూడదని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సూచనలు చేసిండ్రు వాస్తవాలన్నీ కూడా తెలిసి వీళ్ళు ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గురి కావటానికి ఏదైతుందో గత ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలో దాన్ని కప్పిపుచ్చుకోవటానికి కొరకు వీళ్ళు ఒక విహారయాత్రలాగా ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సందర్శన చూస్తుంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఒకవైపు ఏదైతుందో న్యాయ విచారణ కొనసాగుతున్నది. ఇలా ఈ న్యాయ విచారణలో ఏదైతుందో వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు, డిజైన్ లోపాలు, వాటికి కావాల్సిన ఒక పూర్తి స్థాయి ఆమోదం లేకుండానే మీరు ఏ విధంగా నిర్మాణం తలపెట్టడం జరిగిందో తదుపరి కాలంలో నిర్వహణ కూడా లోపాలని చెప్పంటున్నాను. నిర్మాణ లోపము, నిర్వహణ లోపం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతే అటు న్యాయ విచారణ కమిషన్ ఏదైతుందో కొనసాగుతున్నది. వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి కొరకు అంటే వాస్తవంగా వీళ్ళు కేటీఆర్ అనుభవజ్ఞుడు అని చెప్పి అనుకుంటే ఆయన అనుభవం అంతా ఏదైతుందో ప్రజానీకాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప మంచి కోసం చేస్తున్నది కనబడటం లేదా. వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీటిని నిల్వ చేసే అవకాశం లేదు, చేస్తే ప్రమాదం పొంచి ఉన్నది,
చేయకూడదు అని చెప్పని రాష్ట్రంలో సూచన చేసిన తదుపరి ఏ విధంగా కన్నెపల్లికి లిఫ్ట్ చేస్తారే? ఇది వాస్తవం కాదని చెప్పంటున్నాను నేను. వీళ్ళు వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఒకే ఒకటి, రేపు ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసే అవకాశం మాత్రం ఉన్నది. ఇప్పుడు ఎల్లంపల్లిలో దాదాపు 15 టీఎంసీ నీరు చేరుకున్నది. వీళ్ళు ఎగువ ప్రాంతం వీళ్ళ రైతాంగాన్ని ఆదుకోవటానికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించేటువంటి ఒక మరి చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను చెప్పంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 15 టీఎంసీ, మరి కెపాసిటీ ఈజ్ అబౌట్ 24 to 25 టీఎంసీ. మనకి ఇది వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కడెం ప్రాజెక్ట్ కూడా నిండింది. ఎస్ఆర్ఎస్పి స్టిల్ ఎట్ టు ఫిల్ ఇట్. కాబట్టి ఏదైతుందో ఏది ఎట్లున్నా కానీ మనకున్న ఒకే ఒక అవకాశం ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించటం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ నీటిపారుదల శాఖ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించడానికి ఉన్నటువంటి ఒక అవకాశాలను మీరు పరిశీలించి ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఎగువ ప్రాంతానికి మీకు మిడ్మానేర్కే కానీ ఎల్ఎండికే కానీ ఇంక ఎగువ ప్రాంతానికి మల్లన్న సాగరే కానీ అవసరం మేరకు ఏదైతే తరలించే అవకాశాన్ని పరిశీలించండి. మన ముందున్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం ఎల్లంపల్లికి వెళ్ళి తరలించడం తప్ప వేరే మార్గం లేదు. ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఎల్లంపల్లి మనం సమృద్ధిగా నీరు చేరుకుంటే ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించే అవకాశం తప్ప మనకి 2 పంటలు కూడా చెప్పంటున్నాను నేను, వేరే అవకాశం లేదు. వీళ్ళు ఈ పరిస్థితి ఎదుర్కోవటానికి కారణం కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఆనాడే గట్ట మీరు మహారాష్ట్రతో మీరు తుమ్మడి ఎట్టి వద్ద 148 మీటర్ లెవెల్తోని మరొక బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళు మేడిగడ్డతో పాటుగా తుమ్మడి ఎట్టి వద్ద కూడా 148 మీటర్ లెవెల్తో బ్యారేజ్ నిర్మాణం చేసి నీటిని తరలించుకోవడానికి ఏదైతుందో ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి అటువంటి ఒక తుమ్మడి ఎట్టి బ్యారేజ్ నిర్మాణం తలపెట్టలేకపోవడానికి కారణం ఏంటి? తుమ్మడి ఎట్టి వద్ద గట్ట బ్యారేజ్ నిర్మాణం చేస్తే మీ మేడిగడ్డ వట్టిపోతుంది. తుమ్మడి ఎట్టి వద్ద ఏ 148 మీటర్ లెవెల్తో మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 8 months ఇన్ ది ఇయర్, 12 మాసాలలో 8 మాసాలు మనం నీరు పొందే అవకాశం ఉందని చెప్పి అంటున్నాయి. తుమ్మడి ఎట్టి కాలువలు కూడా మనం తవ్వుకున్నాం. అఫ్కోర్స్ కాలువలు 152 మీటర్ లెవెల్ డిజైన్తో తవ్వుకున్నా కానీ కాలువలు రీడిజైన్ చేసి 148 లెవెల్తోని మన నీటిని తరలిస్తే ఒకే ఒక్క లిఫ్ట్తో ఏదైతుందో మనకి ఎల్లంపల్లికి నీరు చేరుకుంటుంది. ఇవన్నీ కూడా మీరు గత ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేసి ఈ తుమ్మడేటి బ్యారేజ్ను కూడా ఏదైతే వార్తాకు తరలింపు చేయాలని ఒక కుట్ర కూడా చేపట్టిండ్రు. బేసిక్గా వార్తా వైన్ గంగ 2 కలిస్తేనే మన ప్రాణహిత నది ఏర్పడుతుంది. వార్తా వైన్ గంగ, అటువంటి వార్తా వైన్ గంగ సంగమం మన ప్రాణహిత నది అయితే ఇవాళ ఒక్క పాయ ఉండేట 1/3 వాటర్ వార్దా పైన బ్యారేజ్ నిర్మాణం చేసి వైన్ గంగను కిందికి వదిలేటట్టు, అంటే ఆ వైన్ గంగ ఏదైతుందో కింది కాళేశ్వరానికి వచ్చేట్టు అదే తుమ్మడి ఎట్టి వద్దగా మన బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే ఈ పాటికి ప్రాణత నీరు మొత్తం కూడా ఏదైతుందో ఒక్క లిఫ్ట్తో మనకి ఎల్లంపల్లికి వస్తుండేనా. ఇలా గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి ఒక తప్పులను కప్పిపుచ్చుకోవటానికి కొరకు ఇలా కేసీఆర్ ఏ ఆలోచనతో మరి రీడిజైన్ అనే తెర మీద పట్టుకొచ్చిండో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబులు నెట్టడమే కాకుండా వాళ్ళ రైతాంగాన్ని ఏదైతుందో తీవ్ర సంక్షోభంలోకి నెట్టేటువంటి ఒక పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. ఇప్పటికైనా ఏదైతుందో మీ విహారయాత్రలు మానుకోనండి, మీ విహారయాత్రలు మానుకోనండి. గతంలో మీరు చేసే తప్పులను ఇప్పటికైనా ప్రజల ముందు ఏదైతుందో క్షమాపణ కోరండి చెప్పి అంటున్నా. ఎస్, యూ డిడ్ మిస్టేక్. ఇవాళ ఆనాడు ఏదైతుందో మీరు తుమ్మడి వద్ద నిర్మాణం చేయబడేట్టుగా
ప్రాజెక్టు కిందికి తరలించడంతో వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో గత వేసవి కానీ ఈ వర్షాకాలం సంబంధించగా రేపు ఇక రాబోయే వేసవి ఇవన్నీ కూడా రైతాంగం ఈ తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడానికి కారణం ఏదైతుందో వీళ్ళ బీఆర్ఎస్ కేసీఆర్ గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నా. వీళ్ళు మీరు ఈ ముసలి కన్నీరు కార్చడం మానుకోండి, ఈ ముసలి కన్నీరు కార్చడం మానుకోండి అని చెప్పంటున్నా. దేవుందే ఇంకా మనకు సమయం ఉన్నది. వీళ్ళ ఆగస్టే మనకి ఏదైతుందో సమృద్ధి నీరు వర్షాలు కురిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుకున్నట్టయితే మనకు ఆ వరద కాలుతో కానీ మిడ్మాన నీరు చేరుకోవడం కానీ లేక ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించుకొని ఏదైతుందో ఎగువ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు కూడా తీర్చుకునేటువంటి ఒక మనకు అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలతో పాటుగా పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చుకునే అవకాశం లభిస్తుంది. దయచేసి మీరు ఎన్ని రంగులు మార్చినా కానీ ఏదైతుందో తెలంగాణ ప్రజానీకం విజ్ఞులు ఇవన్నీ గమనంలోకి తీసుకునే మన ఫలితాలు మనం చూసాం. 2023 నవంబర్ ఫలితాలు చూసామని చెప్పంటున్నాం. ఇప్పటికైనా కొంత మీరు వాస్తవ దృక్పథాన్ని రండి. ఈ ముసలి కన్నీరు కాచడం మానుకోనండి, విహారయాత్రలు మానుకోనండి. మీరు చేసిన తప్పులు ఏదైతుందో తెలంగాణ ప్రజల ముందు ఏదైతుందో మీరు ఒప్పుకొని ఇవాళ క్షమాపణ కోరితే కొంత ఉపశమనం లభిస్తుంది మీకు అని చెప్పని పేర్కొంటున్నాను.